ఇవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను ఏంద్ర నీ బొంద కోల్పోయింది. ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్ లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తున్నాడు కాబట్టి, సస్తుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు శాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను. వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగా జరిగిన కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాల్లోనే అలాగా పిల్లల్ని కని భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్లిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్లిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి గాని నువ్వు ఏడవకూడదు. సస్తేగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి గాని నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే